హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఆల్ ఈజ్ వెల్. మై నేమ్ ఇస్ జోష్. మన లాస్ట్ వీడియోలో మనం ముంజలూరు జలపాతానికి వెళ్ళాం కదా, దాని కంటిన్యూషన్ వీడియో ఇది. మనం వాటర్ ఫాల్స్ దగ్గరికి రీచ్ అయిన తర్వాత మనం బైక్ అక్కడ పార్క్ చేసుకుని జస్ట్ కొంచెం దూరం నడవాల్సి వస్తుంది. ముంజలూరు వాటర్ ఫాల్స్ వేయకూడదామని మన ఏం చెప్పింది అదే కదరా, ఆ పై నుంచి వస్తే డైరెక్ట్ ఆగు బ్రో. పేరు గణేష్. ఇలాంటివి ఉంటది, ఇలాంటివి చూస్తుంది. వద్దన్నా రాక్ సాలిడ్ అటు తిరిగి అందుట్లో పడతా చూడు. నువ్వు రైట్ బ్యాంక్ కూడా చూస్తా ఉండు. వాటర్ లేవు, బొక్కలేవు. Finally, we are going to Munjaluru waterfall. This one is Munjaluru waterfall. One. Whoa. Wow. Wow. This one is crazy.
పడిపోయావా? తర్వాత అవుతలే, మొత్తం అయిపోయిన తర్వాత అవుతలే. దా అసలు ఇది చూడండి, ఇది ఎలా ఉందో, చాలా పైకి నిటారుగా ఉంది. దీన్ని ఎక్కడం చాలా జాగ్రత్తగా ఎక్కాలి, లేదంటే పడిపోతాం. చాలా జాగ్రత్తగా ఎక్కాలి. ఇది కనిపిస్తుంది కదా, మామూలుగా లేదు అసలు. చాలా జాగ్రత్తగా ఎక్కాలి, లేదంటే పడిపోతాం. యాక్చువల్గా ఇక్కడికి వచ్చిన తర్వాత మేము చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయ్యాం. ఎందుకంటే వాటర్ ఫ్లోయింగ్ అనేది అసలు లేదు ఇక్కడ. అసలు వాటర్ అనేది సరిగ్గా ఉండుంటే మనం ఇంత పైకి వచ్చేవాళ్ళం కాదు. కిందే ఉంది అసలైన జలపాతం అనేది. అక్కడ వాటర్ లేదని మేము పైకి వచ్చాం, కానీ పైన కూడా ఏమాత్రం వాటర్ అయితే లేదు. కానీ ఉన్న వాటర్ మాత్రం చాలా క్లియర్గా నీట్గా ఉన్నాయి, చాలా చల్లగా కూడా ఉన్నాయి. ఇంకా పైన వాటర్ ఉంటాయేమని చాలా పైకి ఎక్కాము, కానీ ఎంత దూరం వెళ్ళినా సరే వాటర్ అయితే ఉండట్లేదు. అసలు చాలా తక్కువ అనుకుంటా వర్షాలు, దానివల్ల వాటర్ ఫ్లోయింగ్ అయితే అసలు ఏం లేదు. కనిపిస్తుంది కదా, జస్ట్ కొంచెం వాటర్ మాత్రమే వస్తుంది. అదృష్టం. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇక్కడ ఇంత తక్కువ వాటర్ ఫ్లో ఉంటుందని. మేమైతే చాలా మంచిగా ఉంటుందేమో అని ఎగేసుకుంటూ వచ్చేసాం, కానీ చాలా డిసప్పాయింట్ అయ్యాం. ఇంకా పైకెక్కి మంచిగా ఎక్కడన్నా నీడ ఉంటుందేమో మేము ఫుడ్ తెచ్చుకున్నాం. ఆ ఫుడ్ తినేసి ఇంక ఈ పక్కనే వచ్చేదారిలో చెప్పాం కదా ఉప్పరిల్లు వాటర్ ఫాల్స్ ఉంటుందని, ఇంకా అక్కడికైనా వెళ్దామని ఫిక్స్ అయ్యాం. ఆ కనిపిస్తున్న ప్లేస్లో ఇంక తినేసి వెళ్ళిపోదామని మా వాళ్ళు ఇంకా అక్కడ కూర్చుండిపోయారు. మనం కూడా వెళ్ళి కూర్చొని తెచ్చుకున్నది తినేసి వెళ్ళిపోదాం. ఇక్కడ ఇంకా ఉన్న టైం వేస్ట్, మనకి ఎంజాయ్ చేయడానికి అసలు ఏం లేదు. ఎందుకంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత తక్కువ వాటర్ ఫ్లో ఉంటుందని. మనకి సరిగ్గా ఒళ్ళు కూడా తడవదు, అంత తక్కువ అన్నమాట. కానీ వాటర్ మాత్రం చాలా ఫ్రెష్గా ఉంది. ఇది ఫ్రెష్ వాటర్ లాగా ఉంది, దీంట్లో పురుగులు అట్లాంటివి ఏం లేవు. కానీ ఇక్కడైతే కొంచెం దోమలు ఏగలు గట్టిగా ఉన్నాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకొకటి, ఇలాంటి ప్లేసెస్కి వచ్చేటప్పుడు మంచినీళ్ళు అనేవి చాలా ఎక్కువ తెచ్చుకుంటాయి. మేమైతే ఒక 4 లీటర్స్ వాటర్ బాటిల్, 2 లీటర్ డ్రింక్ బాటిల్ తీసుకొచ్చుకున్నాం, కానీ అసలు సరిపోలేదు. ఇంకొక 2 వాటర్ బాటిల్ ఉన్నా సరిపోయేవి కాదు. ఇంకో 2 వాటర్ బాటిల్ అని సరిపోవరా? ఆ కనిపించే దగ్గర మనతో వచ్చిన ఇంకో బ్యాచ్ వెళ్ళి వాళ్ళు తినేస్తున్నారు. ఆ పైన అక్కడ తినేసి ఇంకా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, లేదంటే వెళ్ళిపోతారు. మేమైతే తినేసి వెళ్ళిపోతాం. నాకైతే ఏం నచ్చలేదు. ఇక్కడ కనిపిస్తుంది కదా, మేము తినడానికి ఏకంగా జంగారెడ్డిగూడ నుంచి తెచ్చుకున్నాం బిర్యానీ. ఇక్కడ లోకల్ అయితే బాగోదేమో, అక్కడ నుంచి అయితే కొంచెం మంచిగా ఉంటాయి పెద్ద రెస్టారెంట్లు ఉన్నాయని చెప్పేసి అది కూడా బకెట్ బిర్యానీ తెచ్చుకున్నాం. మా దరిద్రానికి అది కూడా బాగాలేదు. ఇంకేం చేస్తాం, ఇంత దూరం వచ్చాం, ఏం చేయలేము. సో తినేసాం ఇంకా.
ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే మెయిన్ వాటర్ ఫాల్స్ అనమాట. చూడండి అసలు ఎంత తక్కువ వస్తుందో. ఇంతకు ముందు అయితే ఆ మొత్తం చాలా పైగా చాలా బాగా వచ్చేది. అలా వస్తుందేమని వచ్చాము ఇక్కడికి. కానీ ఈ కొంచెం పడే దాంట్లో మనం ఏం చేయలేము. అసలు ఎంజాయ్ చేద్దామన్నా అయ్యే పని కాదు. మేమందరం అయితే చాలా ఎక్సైటింగ్తో చాలా ఎక్స్పెక్టేషన్స్ వచ్చాం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా అంటే చాలా నిరాశ చెందాం. ਕੱਲ ਮੈਨੂੰ ਇੱਕ ਕੁੜੀ ਮਿਲੀ ਜਿਹਦੇ ਗੱਲਾਂ ਦੇ ਵਿੱਚ ਟੋਏ ਮੋਏ ਮੋਏ మోయే మోయే. ఇంకా నెక్స్ట్ ఇక్కడ నుంచి మేము ఉప్పరిల్లు వాటర్ ఫాల్స్ కి అయితే వెళ్ళాము. కనీసం అక్కడన్నా మంచిగా వాటర్ ఉన్నాయా లేదా అవి నెక్స్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేస్తా. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్